ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మీద చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఎంపీసీ వాళ్ళకి వచ్చేటప్పటికి 60 మార్క్స్, బైపీసీ వాళ్ళు వచ్చేటప్పటికి 120 మార్క్స్. సో ఇవంతా కూడా మీ ఐపీఈ స్కోర్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇలాంటి రిఫ్లెక్షన్స్ ఏమీ లేకుండా మీకు 60కి 60 అలాగే 120కి 120 ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో మీకు కావాలి అంటే నేను రోజు వీడియోస్ చేస్తాను. ఈ వీడియోస్ని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఫిజిక్స్ ప్రాక్టికల్స్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఫిజిక్స్ ప్రాక్టికల్స్ 30 మార్క్స్ కమ్మా. ఈ 30 మార్క్స్ ఎలా డివైడ్ చేశారు అనేది స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్. ఓకేనా? ఫస్ట్ మీకు ఒక ప్రాక్టికల్ వచ్చింది. ప్రాక్టికల్ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ ఫార్ములా రాయాలి. ఫార్ములా రాసిన తర్వాత ఆ ప్రాక్టికల్ రిలేటెడ్ ప్రొసీజర్ రాయాలి. ఫార్ములాకి 2 మార్క్స్, ప్రొసీజర్కి 3 మార్క్స్, టోటల్గా ఎన్ని మార్క్స్? 5 మార్క్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు వచ్చిన ప్రాక్టికల్ సర్క్యూట్ డయాగ్రామ్ ఉందనుకోండి, సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. లేదా మీకు వచ్చిన ప్రాక్టికల్లో మోడల్ గ్రాఫ్ ఉందనుకోండి, జస్ట్ రఫ్ గ్రాఫ్ డ్రా చేయాలి. టేబుల్స్ అండ్ అబ్జర్వేషన్ ప్రతి ప్రాక్టికల్కి, సర్క్యూట్ డయాగ్రామ్ ఉన్న ప్రాక్టికల్లా లేదా మోడల్ గ్రాఫ్ ఉన్న ప్రాక్టికల్లా ఏదైనా కానీ మీరు టేబుల్స్ అబ్జర్వేషన్స్ అయితే రాయాలి. సర్క్యూట్ డయాగ్రాము లేదా మోడల్ గ్రాఫ్ ఉన్న వాటికి 2 మార్క్స్, టేబుల్స్ డ్రా చేస్తే 4 మార్క్స్, నెక్స్ట్ అబ్జర్వేషన్స్ రాస్తే 2 మార్క్స్, టోటల్గా 8 మార్క్స్. అంటే పాయింట్ 2 ఈజ్ మోస్ట్ హై వెయిటేజ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రతి ప్రాక్టికల్కి ప్రికాషన్స్ రాయాలి. ప్రికాషన్స్ మర్చిపోయారు అంటే 2 మార్క్స్ మీవి కావు, అంటే 28 మార్క్స్ మీవి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్, రిజల్ట్, యూనిట్. క్యాలిక్యులేషన్స్ డెఫినెట్గా చేయాలి, 4 మార్క్స్ ఉన్నాయి. రిజల్ట్ రాసినందుకు 1 మార్కు, యూనిట్స్ రాసినందుకు 1 మార్కు, టోటల్గా 6 మార్క్స్. అంటే నెక్స్ట్ హై వెయిటేజ్ పాయింట్ ఏది? 4th పాయింట్. నెక్స్ట్ మీకు ప్రాక్టికల్ రిలేటెడ్ వైవానే అడుగుతారు, కొన్నిసార్లు ఐపీఈ రిలేటెడ్ అడుగుతారు. సో మీరు ప్రాక్టికల్ రిలేటెడ్ వైవాని ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఇక్కడ ఎన్ని మార్క్స్ అమ్మా? 5 మార్క్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి రికార్డు. మీకు 20 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఈచ్ 5 ఎక్స్పెరిమెంట్స్కి 1 మార్క్, అంటే ఎన్ని మార్క్స్? 5 మార్క్స్. సో మీరు మొత్తం అది ఇండెక్స్ పేజ్ మొత్తం చూస్తారమ్మా. 20 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయా లేదా అని చూస్తారు. 20 ఉంటేనే, అక్కడ 20 నెంబర్ కనిపిస్తేనే వాళ్ళు 5 మార్క్స్ ఇస్తారు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ఫిజిక్స్ ప్రాక్టికల్స్. ఆల్ ది బెస్ట్.